తెలంగాణ నూతన అధ్యక్షుడి ప్రకటనకు టైం వచ్చిందా? అతి త్వరలోనే తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ను అధిష్టానం ప్రకటించబోతోందా? ఇవాళ హైదరాబాద్ లో జరగబోతున్న వర్క్ షాప్ లో ఒక క్లారిటీ రాబోతోందా? ఇంతకీ తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపికలో కమలం పార్టీ స్ట్రాటజీ ఏంటి? అసలు కొత్త చీఫ్ నియామకంపై తెలంగాణ బీజేపీ నేతలు ఏమంటున్నారు? తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కమలం పార్టీకి ఛాలెంజ్ గా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇవాళ హైదరాబాద్ వేదికగా జరగబోతున్న తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ ఆసక్తి రేపుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో కీలక వర్క్ షాప్ నిర్వహించబోతోంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మోదీ 3.0 ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జనంలో తీసుకెళ్లడం, అంతర్జాతీయ యోగా డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహణపై ఫోకస్ చేస్తారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారించనున్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ వేదికల్లో నేతలు మాట్లాడాల్సిన తీరుపై నేషనల్ లీడర్స్ సూచనలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైన రూట్ మ్యాప్ ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సమావేశానికి నేతలంతా ఖచ్చితంగా హాజరు కావాలని బీజేపీ తెలంగాణ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మరోవైపు హైదరాబాద్ ఆఫీసులో కీలక సమావేశం వేళ బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం మరోసారి తెరపైకొస్తోంది. తెలంగాణ బీజేపీ న్యూ చీఫ్ ఎవరనే అంశం ఆసక్తిగా మారుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేసిన నేతలు అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగే కమలం పార్టీ వర్క్షాప్ లో చర్చల తర్వాత టీబీజేపీ చీఫ్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కొందరు నేతలు చెప్తున్నారు. అతి త్వరలోనే టీబీజేపీ నూతన అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడి నియామకంపై అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఎవరో చెబితే హైకమాండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను నియమించదని గుర్తు చేశారు. దీనికి సంబంధించి బీజేపీకి స్పష్టమైన విధానం ఉందని చెప్పారు బండి సంజయ్. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తీసుకునే కట్టుబడి ఉంటాం. మేము భారతీయ జనతా పార్టీ అధినాయకత్వము మన దేశంలో అధికారంలో ప్రపంచంలో అతి ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరో చెప్తే ఎవరో ఆదేశిస్తే అధ్యక్షులు మార్చుకునేటువంటి స్థాయిలో భారతీయ జనతా పార్టీ లేదు. వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటారు తప్ప ఫలానా వ్యక్తులు చెప్తే ఫలానా వ్యక్తులు చూస్తే వాళ్ళ కోసం మార్చమంటే అది తప్పదు. మొత్తంగా తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ఛాలెంజ్గా మారింది. అధిష్టానం వైపు పలువురు కీలక నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే టీబీజేపీ కీలక వర్క్షాప్లో క్లారిటీ వస్తుందా లేదా అన్నది చూడాలి.